వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి తన వార్డులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 49 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ పనులను తన తోటి కౌన్సిలర్తో కలిసి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో తాండూరు రూపురేఖలు మారనున్నాయని అన్నారు. తన వార్డు నుంచి సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిందని నీరజ బాలరెడ్డి పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికి కాలనీ నీట మునిగేవని తక్షణమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో నేడు డ్రైనేజీ పనులకు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 36వ వార్డులో కూడా డ్రైనేజీలు సీసీ రోడ్లను నిర్మించి తాండూరు సుందరవనంలా తీర్చిదిద్దుతామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని, ఇది పేదల ప్రభుత్వం అని కొనియాడారు. జూన్ 2 నుంచి పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు మరియు పింఛన్లను ఇవ్వనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ నయీం మహ్ఫూ వెల్లడించారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లొల్లా బాలరెడ్డి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, నయీం మహ్ఫూ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ ఏఈలు విష్ణు, ఉదయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం కిమ్మర్ రండి సార్, రండి మీరు. బయటికి రాని, కొంచెం రమ్మని బయటికి. జర లోపలికి రమ్మని, ముందరికి. ఈరోజు తులసి ఆదర్శ నగర్ అయినటువంటి 12వ వార్డు లోపల ట్రైన్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టీడీఎఫ్ నుండి 49 లక్షలతో ట్రైన్ వర్క్ ఎస్టిమేషన్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వర్క్కు వార్డు లోపలికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, ఇక్కడున్న పెద్దలకు అందరికీ, ఏఈసారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మీడియా మిత్రులకు పేరు పేరున సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు వార్డు లోపల వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే
తులసీనగర్, శాంతినగర్, ఆదర్శ్ నగర్ వార్డు లోపల తిరగని పరిస్థితి. ఎందుకంటే నీళ్ళలో ముఖాల వంటి నీళ్లు ఇక్కడే నిలబడతాయి. రాజీవ్ గురుకల్ప, శాంతినగర్, భవానీనగర్ అక్కడి నుండి వాటర్ ఫ్లో అనేది ఇక్కడికి వచ్చి చిలకవాగులో కలవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైతే కాలనీ మురిగిన పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనోహర్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తను 7 కోట్ల నుండి మున్సిపల్ ఫండ్ నుండి 7 కోట్ల రూపాయల ఫండ్ నుండి ఇక్కడ 49 లక్షలు డ్రైనేజ్ వర్క్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల లోపల 36 వార్డులలో ఎలాంటి సమస్య ఉన్నా తప్పకుండా తీరుస్తామని ఒకటి ఈరోజు ఫస్ట్ వర్క్ ఇది స్టార్ట్ చేయడం. ఇలాగే ప్రతిరోజు కానీ కాంట్రాక్టర్లతో మాట్లాడి ఏ వార్డులలో సమస్యలు ఉన్నాయో, ఏ వార్డులలో ఆల్రెడీ ఇనాగ్రేషన్కు ఉన్న వర్క్స్ చాలా ఉన్నాయి, తొందరలోనే కాంట్రాక్టర్లకు మాట్లాడి పిలిపించి వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో నిరుపేదలకు అందే విధంగా తప్పకుండా మేము చూసుకుంటామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజుల లోపల కూడా ఆల్రెడీ 580 డబల్ బెడ్రూమ్లు ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఇప్పుడు తొందరలోనే మనోహర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో వాటిని కూడా డ్రా సిస్టమ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిరుపేదలకు మాత్రమే డబల్ బెడ్రూమ్ అందే విధంగా చూసుకుంటామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ వార్డు ప్రజలకు నన్ను ఈ స్థాయిలో ఉంచినందుకు మా వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా 36 వార్డుల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఇంకా 400 ఇండ్లు మనకు మనోహర్ రెడ్డి అన్న ఇస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోగలిగి వాళ్ళకు ఫ్లాట్ ఉంటే ఇమీడియట్లీ మున్సిపల్కి ఆఫీసర్లకు సందర్శించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎక్కడ 36 వార్డు లోపల నీటి సమస్య కానివ్వండి, డ్రైనేజీల సమస్య కానివ్వండి, వాటర్ సమస్య ఏమున్నా తప్పకుండా నెరవేరుస్తాం ఒకటి తర్వాత ఒకటి అని తాండూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీడీఎఫ్ ఫండ్ నుంచి 49 లక్షలతోని ఇక్కడ మురికి కాలువలను ప్రారంభించడానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన తాండూరు ప్రథమ పౌరురాలు పట్లోల నీరజ గారికి, మరి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, స్థానిక తాండూరు గౌరవ సభ్యులందరూ ఎల్లప్ప గారికి, వెంకటయ్య గారికి, షఫీ గారికి, నయీం అప్పు గారికి, ప్రభాకర్ గారికి, మరి మల్లప్ప గారికి, మల్లేశమన్న గారికి, గొప్పార్ గారికి, స్థానికులందరికీ తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే 49 లక్షలతో ఏదైతే అభివృద్ధి ప్రారంభించామో ఈ గత 1 సంవత్సరంన్నర క్రితమే మన శాసనసభ్యులు గారు మన పురపాలక సంఘం ముందు ఇది ప్రారంభోత్సవం ఒక శీల పలకను ఏర్పాటు చేసి 7 కోట్ల పైచీలకు నిధులు తాండూరు అభివృద్ధి గురించి కేటాయించడం జరిగింది. దాంట్లోనే ఇది భాగం 49 లక్షలు. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నగారు తాండూరు అభివృద్ధి గురించి కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా 1000 కోట్లు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ప్రతిపాదన మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే తెలంగాణ ఆవిర్భావ రోజు కూడా ఇంకా కొన్ని నిధులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి తాండూరు ప్రజలకు అందరికీ శుభవార్త తెలియజేస్తూ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో కూడా 12 జూన్కి ముగిస్తుంది కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున నిధులు ప్రకటిస్తామని మన శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. నేను తాండూరు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, ప్రజలంటేనే కాంగ్రెస్ అనేసి నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజులు ఏదైతే తెలంగాణ సుపరిపాలన వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పెద్దపీట అనే పెద్ద మాటలు చెప్పడం జరిగింది, కానీ అభివృద్ధి ఏమీ జరగలేదు. కాబట్టి ఈరోజు అన్నదాతలు కానివ్వండి, మరి మహిళలకు కానివ్వండి, మహాలక్ష్మి కానివ్వండి, మరి ఉచిత గృహ విద్యుత్ కానివ్వండి, వాయు వంట గ్యాస్ 500కే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా పెన్షన్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వబోతున్నాము. 2 పడకల గది కూడా రాబోయే 2 నెలలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పాలనా అధికారి సమక్షంలో లాటరీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తాండూరు ప్రజలు కూడా కలత చెందే అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే మన తాండూరు ప్రథమ పౌరాలు మరి అందరు గౌరవ సభ్యుల సమక్షంలో తాండూరుకు మరి ఎన్ని నిధులైనా సరే మన శాసనసభ్యుల ద్వారా ముందల ప్రవేశపెట్టి మేము అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ తాండూరు ప్రజలకు ప్రతి
సమస్య ఉన్న ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళకి ఎల్లప్పుడూ మేము వాళ్ళకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వార్డ్ నెంబర్ 12లో చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి చైర్మన్ మేడం ఆధ్వర్యంలో, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో, తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులకు, కాప్షన్ మెంబర్లకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఫండ్ 49 లక్షల నుంచి ఈరోజు ట్రైన్ ఓపెనింగ్కి విచ్చేసిన పెద్దలందరికీ, ఎందుకంటే తాండూరులో కొత్త కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ కాలనీలో డ్రైన్లు లేవు. కొన్ని జగాల సీసీ రోడ్లు అయినాయి కానీ డ్రైన్లు లేవు. మనకు డ్రైన్లో చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పిన ఎంబడే మా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు, మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి మేడం గారు ఇమీడియట్లీ ఈ వార్డ్ నుంచి మనకు 49 లక్షల రూపాయల నుంచి ఈ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేసినారు. అదేవిధంగా ప్రతి తాండూరులో 7 కోట్ల ఫౌండేషన్ స్టోన్స్ కూడా ఇవ్వడం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. త్వరలో ప్రతి వార్డులో కూడా మన డెవలప్మెంట్ మనోహర్ అన్న గారి చైర్మన్ మేడం గారి ఆధ్వర్యంలో తప్పకుండా అన్ని వార్డులు డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ అంటే ఇది డెవలప్మెంట్ దాంట్లో వెళ్ళే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే బీదలకు ఏం అవసరం ఉంది, బీదలకు ఉండడానికే ఇల్లు కావాలి, బీదలకు తినడానికే రేషన్ కావాలి అంటే ఈరోజు తెల్ల రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మనకు తినడానికే సన్నం బియ్యము, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సోనా మసూరి బియ్యం ఇస్తుంది. అదేవిధంగా తాండూరులో కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా త్వరలో ఇప్పుడు రజాక్ భాయ్ వైస్ చైర్మన్ గారు చెప్పినట్ల మనకు ఒక 2 నెలల్లో అది కూడా లాటరీ సిస్టమ్, డ్రా సిస్టమ్ దాంట్లోనే మనకు అన్ని వార్డులలో వచ్చి అన్ని వార్డులకు అలగలగా మేము ఎమ్మెల్యే గారు మనోహర్ అన్న గారికి చెప్పినాము, డ్రా సిస్టమ్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే బీద ప్రజలు ఎవరున్నారు ఎంక్వైరీ చేసి వాళ్ళకు డ్రాలో వేసి వాళ్ళకి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే చైర్మన్ మేడంకి, వైస్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బీద ప్రజలకు ఇవ్వాలి, సొంతం ఉన్న ఇల్లు కానీ, బైక్ కానీ, కారు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వరాదని. అదేవిధంగా డెవలప్మెంట్ చాలా మంచి జరుగుతుంది చైర్మన్ మేడం ఆధ్వర్యంలో. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ చైర్మన్ మేడం గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరు కలిసి తాండూరుని మంచి డెవలప్మెంట్ చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సీసీ ట్రైన్ వర్క్ స్టార్ట్ చేయడం దానికి ముఖ్య అతిథులుగా చేసిన చైర్మన్ మేడం, వైస్ చైర్మన్ గారికి, మిగతా వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వర్క్ 49 lakhs ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం సీసీ ట్రైన్ వర్క్ వచ్చేసి 380 మీటర్స్కి మొత్తం 49 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది టీడీఎఫ్లో ఉన్నది. ఓకే అన్న, అది బయటికి రాని కొంచెం రమ్మని బయటికి, జర లోపలికి రమ్మని ముందరికి.